ఈ దేహం చేసేటువంటి పనుల్ని, మనసు యొక్క ఆలోచనల్ని, బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని, పొందేటువంటి సుఖ దుఃఖాలని అన్నింటినీ కూడా కేవల సాక్షిగా అలా చూస్తూ ఉండాలి. కేవల సాక్షిగా ఉండాలి, అన్ఎఫెక్టెడ్ విట్నెస్. ఏ రకంగా కూడా దేనితో కూడా సంబంధం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా అలా ఆ సుఖ దుఃఖాలకి ఏమాత్రం కూడా చలించకుండా, చలించేటువంటి నీ మనస్సును కూడా సాక్షిగా చూస్తూ, ఒకవేళ చలించింది మనస్సు, చలించే మనస్సును కూడా సాక్షిగా నిశ్చలంగా నువ్వు చూస్తూ ఉండాలి. దీనికి గొప్ప సాధన కావాలి, దీనికి గొప్ప కృషి కావాలి. ఇదే మనం చేయాల్సింది. నిజంగా మనం చేయాల్సినటువంటిదంతా ఇది. దీన్ని వదిలిపెట్టి దేన్నో చేస్తూ ఉంటాం. కాబట్టి నిరంతరం కూడా ఇలా మనం కనుక చేయాలంటే నిరంతర శాస్త్ర అధ్యయనం ఉండాలి, గురు కృప ఉండాలి. గురువు యొక్క కృపతో శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, మననం చేస్తూ, నిధిధ్యాసనం చేస్తూ ఈ నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అహంకారాన్ని అంతమొందించాలి. అంటే ఈ చేసేటప్పుడు నేను చేస్తున్నానని, అనుభవించేటప్పుడు నేను అనుభవిస్తున్నానని ఉండేటువంటి ఆ నేను అనేటువంటి అహంకారాన్ని అంతం చేయాలి. ఇలా జరుగుతున్నటువంటి కర్మల్ని, పొందుతున్నటువంటి అనుభవాల్ని అన్నీ కూడా ఈ క్షేత్రానికి సంబంధించినవే. కాబట్టి నేను కేవలంగా చూస్తున్నాను. నేను చూస్తున్నానంటే ఈ కళ్ళు కాదు చూసేది, నేను అని అంటే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ యొక్క భావాన్ని అది మన మీద ఆరోపించుకోవాలి. ఇప్పుడు దేహ కర్మల్ని మనం ఆరోపించుకున్నట్టుగా ఆత్మని మన మీద ఆరోపించుకోవాలి. దేహంతో తాదాత్మ్యం వదిలి ఆత్మతో తాదాత్మ్యం పెట్టుకోవాలి. ఈ ప్రకారంగా కనుక ఉన్నట్లయితే మనం ఆత్మగా, బ్రహ్మముగా ఉన్నట్టే. అయితే ఇలా దీర్ఘకాలం సాధన చేస్తే నీ సాధనా బలంతో వాసనలు అంతమైపోతాయి. అదే ముక్తి. అయితే దీన్ని ఎప్పుడు చేయాలండి? ఇప్పుడే, ఈ దేహంలో ఉండగానే, ఈ ప్రపంచంలోనే మనం దీన్ని అనుభవించాలి. ఈ ఛాన్స్ కనుక పోయిందా, ఈ జన్మను కనుక మనం వృధా చేసుకున్నామా, మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో, ఇలా చెయ్యాలనేటువంటి ఆలోచన కూడా వస్తుందో రాదో మనకు తెలియదు. అందువల్ల లభించినటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ జన్మలోనే మనం దీన్ని సాధించాలి. మునులైనటువంటి వాళ్ళందరికీ ఇది సాధ్యమే. అయితే మీరు అనొచ్చు, ఏమండి మునులకు కదా సాధ్యం? ముళ్ళంటే గడ్డాలు మీసాలు పెంచుకొని ఇల్లు వాకిలు వదిలిపెట్టి అరణ్యాలకు పోయి ఆకుల అలవలు తింటూ ఎక్కడో కూర్చొని ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటారే వాళ్ళు కదండి ముళ్ళని అనుకుంటారు. కాదు, ముని అంటే మననశీలుడైనటువంటి వాడిని ముని అని అన్నారు. వాడైనంతే మనమైనంతే. ముని అంటే మననశీలుడు అంటే నిరంతరము కూడా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం, ఆ బ్రహ్మాన్ని అనేటువంటి విషయం నిరంతరం మననం చేస్తూ ఉండాలి. నిరంతరము నేను బ్రహ్మాన్ని 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 అనేటువంటి భావనలో ఉండాలి. అలా ఎవరైతే భావనలో ఉంటారో వాళ్ళే మునులు. అంటే శాస్త్రాన్ని శ్రవణం చేసి, మననం చేసి, అలా నిధిధ్యాసన చేస్తే వాళ్ళే మునులు. మననశీలుడైనటువంటి వాడినే ముని అంటారు. కనుక ఇలా బ్రహ్మములో నిలిచి ఈ వాసన బంధం నుంచి మనం బయటపడాలి. అప్పుడే నీ సహజ స్వరూపంలో నువ్వు నిలుస్తావు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ మునయోహో ప్రాహు ముక్తిం అంటే మునులు చెప్తున్నారు ఇదే ముక్తి అని. కాబట్టి ఈ వాసనాక్షయం మనం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.